జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. జగన్తో మేడ ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ నెల 27న మేడ వైసీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఫోన్ లైన్ లో. రమేష్ చెప్పండి, కడప ఎమ్మెల్యే పార్టీ మారుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మహేశ్వరి. రాజంపేట ఎమ్మెల్యే అయినటువంటి మేడ మల్లికార్జున్ రెడ్డి ఈ నెల 27వ తేదీన వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లు మనకు సంపూర్ణమైనటువంటి సమాచారం ఉంది. అయితే కడప జిల్లాలో 2014లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యేగా మేడ మల్లికార్జున రెడ్డి మనం చెప్పవచ్చు. అప్పటి నుంచి కూడా టీడీపీ పార్టీలో ఆయన కీలకమైనటువంటి నేతగా ఎదుగుతూ వచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆయన టీడీపీ ప్రభుత్వ విప్పుగా కూడా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి అయినటువంటి వెంకట మల్లికార్జున రెడ్డి ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా కొనసాగుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా 2019 సార్వత్రిక ఎన్నికలలో ఆయనకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో, అంతేకాకుండా టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలతో వచ్చినటువంటి విభేదాల కారణంగా ఆయన వైసీపీ కిందికి రావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ యొక్క చక్రం పూర్తిగా కూడా విజయసాయి రెడ్డి సారథ్యంలోనే ఈ యొక్క తతంగం అంతా జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగినటువంటి సంక్రాంతి ఉత్సవాలలో సైతం వైసీపీ నేతలకు చెందినటువంటి కొంతమంది మైనార్టీ నేతలు, అదేవిధంగా బీసీ నేతలతో కూడా ఆయన మంతనాలు జరిపారు. జరిపినటువంటి అనంతరం వారందరినీ కూడా విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జగన్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత జగన్ కూడా మేడ మల్లికార్జున పార్టీకి ఆహ్వానించడానికి సుముఖంగా ఉండడంతో ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. మహేశ్వరి, రమేష్, మరి తనకు పార్టీలో కీలకమైన పదవులు చేపట్టారు, ప్రజెంట్ కూడా పదవిలో ఉన్నారు. అయినా కూడా ఈ నేపథ్యంలో మళ్ళీ వైసీపీలో చేయడం పైన టీడీపీ అధిష్టానంతో ఏమైనా సంప్రదించారా? వారితో ఏమైనా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారా? మహేశ్వరి, ప్రస్తుతం ఇప్పటి వరకు 2 నుంచి 3 సార్లు టీడీపీ అధిష్టానం నుంచి మేడ మల్లికార్జున రెడ్డికి ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది. అయితే తాను మీడియాలో వస్తున్నటువంటి ఈ యొక్క కథనాలపై స్పందించండి మీరు, అంతేకాకుండా తాను పార్టీని వీడడం లేదు అని మీరు చెప్పండి అని చెప్పి టీడీపీ నేతల నుంచి ఆయనకు ఒత్తిడి రావడం జరిగింది. అంతేకాకుండా మీకు ఏం కావాలి, ఎందుకు మీరు పార్టీ వీడాలని చెప్పి ఆలోచన మీకు వస్తుందని అన్నటువంటి అన్న కోణంలో కూడా వాళ్ళ మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఏదైనా కానీ తానైతే చెప్పే ప్రసక్తే లేదని, తాను న్యూట్రల్ గానే ఉన్నానని, తాను ఎవరితో కూడా పార్టీ మారుతున్నట్లు చెప్పలేదన్నటువంటి అంశాన్ని మాత్రమే అధిష్టానంతో ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రమేష్.